హలో అండి. మినీ వ్లాగ్ అండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నైట్ డిన్నర్కి అయితే టమోటా కూర చేద్దామని టమోటాస్ అయితే కడుగుతున్నాను. ఈ వీడియోలో అయితే మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలండి. ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడుతూ రీల్స్ చేయొచ్చు కదా అనేసి. ఇంకా నేనైతే స్టార్టింగ్ నుంచి సాంగ్ పెట్టి అయితే రీల్స్ చేస్తున్నాను. ఉన్నట్టుండి ఇంకా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ చేస్తే వైరల్ అవుతాయో లేదో అన్న చిన్న టెన్షన్తో చేయట్లేదు అంతే. ఇంకా చాలాసార్లు అడుగుతున్నారు, అందుకని ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. చాలామంది ఇలా కూడా రీల్స్ చేస్తున్నారు. ఇంకో కామెంట్ ఏంటంటే మీరు చూస్ చేశారు అన్నారనమాట. నేను చేసిన తర్వాత 100 మంది అదే వీడియో చేస్తున్నారు. అలాగని నేనైతే చూస్ చేసినట్టు కాదు. నాకే ఇంకా మెసేజ్ చేశారు, అక్కని వీడియో చూసి చేశాననేసి. ఇంకా ఏంటంటే ఇంకా డిస్క్రిప్షన్తో సహా సేమ్ ఎలా ఉంటే అలా తీసుకెళ్ళి కాపీ చేసుకునేది కూడా నేను చాలామంది వీడియోస్లో చూశాను. ఇక్కడ చూస్ చేశారా కాదు, యూస్ఫుల్లా కాదా, ఇంకా క్లారిటీ వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ని బట్టి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. హౌస్ వైఫ్స్ వాళ్ళ టాలెంట్ని ఇలాగా వీడియోస్లో చిట్కాలు కానీ ఇంకా కుకింగ్ రెసిపీస్ కానీ చూపిస్తూ వాళ్ళ టాలెంట్ని అయితే ప్రూవ్ చేసుకుంటున్నారు. కుదిరితే ఎంకరేజ్ చేయండి, అంతేకాని ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి. ఇంకా మెయిన్ వీడియోస్లో అయితే నేను మాట్లాడుతూనే ఉంటాను. కావాల్సిగా ఇంకా మెసేజెస్లో అడుగుతూ ఉంటారనమాట, మాటలు రావా అది ఇది అనేసి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే ఇలా అడగరు. ఎవరో పని పాట లేకుండా అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. ఇంకా ఇదైతే నేను మీతో మాట్లాడుతూనే 90s కిడ్స్ అయితే గుర్తుంటుందండి. బొరుగుల ముద్దలు అయితే చేసేస్తున్నాను, స్నాక్ రెసిపీ అనమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే మినీ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను. చూద్దాము ఇవి కూడా ఎంతమందికి నచ్చుతాయో. చాలామంది కామెడీ వీడియోస్ చేస్తుంటారు. అదే కామెడీ వీడియో 100 మంది చూసి చేస్తారు. వాళ్ళ యాక్టింగ్ బాగా చేసి ఉంటే వాళ్ళు నచ్చితే చూస్తారు, అంతేకాని వాళ్ళకి చూస్ చేశారు వీళ్ళకి చూస్ చేశారు కాదు. ఇంకా కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు అంటారు. అసలు ఎవరు మెచ్చుకుంటారండి, ఎవరు మెచ్చుకోరు అనమాట. అందులో తప్పు లేకపోయినా తప్పు వెతికి మరీ కామెంట్ పెడతారనమాట. అందుకే నాకు నచ్చదు. నేనైతే చాలా సెన్సిటివ్ అనమాట. అటువైపు అలాంటి కామెంట్స్ మనం తీసుకోలేనప్పుడు ఆఫ్ చేసుకోవడమే బెటర్. అందుకనే నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేస్తాను. ఇదండి ఈ వీడియోలో నేను ఇచ్చే క్లారిటీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.